హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. జస్ట్ ఇప్పుడే రామ్ చరణ్ గారి పెద్ది సినిమాది ఒక పోస్టర్ అయితే ఆన్లైన్లో చూశాను భయ్య. అది చూసిన తర్వాత లిటరలీ నాకు గూస్ బూమ్స్ అంటారు కదా, ఆ రకమైన ఒక ఒక షాక్తో కూడిన, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లే. ఆ పోస్టర్ చూసిన తర్వాత మైండ్ మొత్తం మింగేసింది. అసలు ఏంటి భయ్య, ఆ బాడీ ఏంటి, ఆ కటౌట్ ఏంటి, షర్ట్లెస్గా ఉన్న రామ్ చరణ్ గారి పిక్ చూసిన తర్వాత బుచ్చిబాబు సానా రామ్ చరణ్ గారు, నేను చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, దేశాన్ని దున్నేయబోతున్నారు పెద్ద సినిమాతో. నీకు యాక్చువల్లీ ఈ పిక్ అఫీషియల్గా రిలీజ్ అయిందా అన్అఫీషియల్గా తెలియదు, కానీ ఒక రామ్ చరణ్ గారు ఒక ఫ్యాన్డమ్ నుంచి ఆయన అయితే పోస్ట్ చేసి పారుతప్పుడు అది అఫీషియల్ అన్అఫీషియల్ నాకైతే అర్థం కావట్లేదు. ఇది సినిమాలో ఈ లుక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, సినిమాలో డైరెక్ట్గా ఈ లుక్ చూస్తే వచ్చే హైప్ వేరు, కానీ ఈ పోస్టర్ ఎందుకు రిలీజ్ చేశారా అని బుర్ర బాధేసుకున్నా సరే చూసిన తర్వాత మాత్రం ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. ఇంకా రామ్ చరణ్ అనే వ్యక్తికి ఈసారి నేషనల్ అవార్డు నడుచుకుంటూ వచ్చి కూర్చుంటుంది అనిపిస్తుంది. ఒక రెజ్లర్గా రామ్ చరణ్ గారు రెండో క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ వన్స్ లివ్వీల్ అయితే ఇండియా తగలడిపోద్ది అని నేను చాలా వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఆ లుక్కి సంబంధించి ఏదైతే రెజ్లర్గా రామ్ చరణ్ గారు లుక్ ఉంటుందో దానికి సంబంధించి ఒక ఫోటో అయితే ఇప్పుడు ఆన్లైన్లో సందడి చేస్తుంది. ఆ పిక్ చూసిన తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ని రామ్ చరణ్ తన బాక్స్ ఆఫీస్తో క్రష్ చేసి పారదొప్పుతారు అనిపిస్తుంది భయ్య. ఏంటి భయ్య బాడీ, ఏంటి భయ్య, ఏదో ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ లెక్క ఆ లెక్కలో ఉన్నాడు భయ్య, ఒక ఆర్నాల్లో ఉన్నాడు. చూస్తుంటే ఆ బైసేప్స్ అవి చూస్తుంటే సినిమా మాత్రం దున్ని పారదబ్బబోతుంది. ఇది ఒక కమర్షియల్తో పాటు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు భయ్యో బుచ్చిబాబు. మనం ఏదో అనుకుంటున్నాం కానీ, ఏదో కమర్షియల్ బొమ్మ ఏదో ఆడిస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ ఏదో గట్టిగానే ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాడని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఇది ఎందుకు లీక్ చేసి పారదొబ్బరు, కానీ దాంట్లో ఒక పోస్టర్లు కూడా వచ్చినది మెన్షన్ చేశారు. మార్చి 27న ఒక టీజర్ రిలీజ్ చేయబోతున్నాం అని. సో మనకి మార్చి 27న టీజర్ రిలీజ్ అవుతుంది మనకు తెలుసు, కానీ ఈ లుక్ మీద కానీ టీజర్ రిలీజ్ అయితే, షర్ట్లెస్గా కానీ టీజర్లో రామ్ చరణ్ గారికి కనిపిస్తే మళ్ళీ సోషల్ మీడియాకి బ్యాండ్ అయిపోద్ది భయ్య. చిక్రీ సాంగ్ ఇక్కడ రే రారా వీటితోనే ఇప్పుడు యూట్యూబ్కి సోషల్ మీడియాకి బ్యాన్ చేసిన రామ్ చరణ్ గారు ఇప్పుడు నెక్స్ట్ మార్చి 27వ తేదీన సృష్టించబోయే విధ్వంసం తలుచుకుంటుంటే ఎప్పటి నుంచే 2 వారాల ముందు నుంచే ఒక రకంగా చెప్పాలంటే పండగ మొదలైపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అడవిలో ఉంటే నాకు ఈ పోస్టర్ చూసిన తర్వాత లిటరలీ ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. ఏప్రిల్ 30 తారీఖు నుంచి చాలా చాలా అంటే చాలా గట్టిగా చెప్తున్నా, ఈ సినిమా కొట్టబోయే దెబ్బ ఇది 2000 కోట్లు తాగే దెబ్బలా లేదు, ఇది 2500 కోట్లు కొట్టే సినిమాలాగా ఉంది. కేవలం ఒక రెండో సినిమా డైరెక్టర్ని, తెలుగు డైరెక్టర్ని వేసుకొని వచ్చి ఏఆర్ రెహమాన్ గారు ఎప్పుడు ఆయన సినిమా అయిపోయింది, ఆయన మ్యూజిక్ చేయలేకపోతున్నారు అది ఇది అని వ్యక్తిని తీసుకొచ్చి ఇలాంటి వీళ్ళిద్దరిని కలిపి రామ్ చరణ్ గారు ఇలాంటి అవుట్పుట్ అయితే తీసుకొస్తారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు ఈ మధ్యకాలంలో రెహమాన్ గారు మ్యూజిక్ ఈ జనరేషన్ కిడ్స్కి, ఈ జంజీ కిడ్స్కి నచ్చుతుందా అది ఇదని రకరకాలుగా మాట్లాడారు బుచ్చిబాబు పెద్ద సినిమాకి రామ్ చరణ్ ఏఆర్ రెహమాన్ గారు తీసుకున్నప్పుడు. కానీ ఇప్పుడు అదే ఏఆర్ రెహమాన్ గారు సాంగ్స్తోనే జస్ట్ సినిమా హైప్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిపోయారు. ఇక దీనికి తోడు బుచ్చిబాబు ఇస్తున్న ఒక్కొక్క అప్డేటు, ఈరోజు ఈ పోస్టర్ మాత్రం కొమ్ము పారదొబ్బింది భయ్య. ఏంటి అసలు ఎన్ని ఉన్నారా బాబు, ఏదైనా ఒక సినిమాలో ఒక 2 సాంగ్స్ లేదంటే 2 ఫైట్లో లేదంటే ఒక హీరో ఇంట్రడక్షన్ అనో అదేనో ఏదో ఒకటి హైలైట్ అవుద్ది. ఈ పెద్ద సినిమా విషయానికి వస్తే సినిమా నుంచి ఎలాంటి లీక్ వచ్చినా, ఎలాంటి పిక్ రిలీజ్ అయినా అప్పటికప్పుడు సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుందంటే బుచ్చిబాబు అనే వ్యక్తి రామ్ చరణ్ గారిని ఎప్పటి వరకు మనం చూడలేనటువంటి ఒక కొత్త రామ్ చరణ్ ప్రజెంట్ చేయబోతున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ వన్స్ పెద్ది అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలు మైమరిపించే రీతిలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేసి పారదొబ్బరని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈసారి మాత్రం రంగస్థలం సినిమాకి మనకి ఏదైతే జరిగిందో, రంగస్థలం సినిమా లాంటి సినిమాకి కాకుండా ఏవో సినిమాలకు అప్పుడు నేషనల్ అవార్డు ఇచ్చారు, కానీ ఈసారి మాత్రం మనోడి స్టామినాకి నేషనల్ అవార్డు అనేది నడుచుకుంటూ వచ్చేది. ఇక గ్లోబల్ లెవెల్లో మాత్రం మరోసారి రామ్ చరణ్ అనే వ్యక్తి మారుమోగిపోవడం ఖాయం పెద్ద రిలీజ్ తర్వాత. ఏంటి భయ్య పోస్టర్, ఏంటి భయ్య, ఏ హాలీవుడ్ బాలీవుడ్ ఎవడు లేడు, ఓన్లీ రామ్ చరణ్ వుడ్ సినిమాలే. ఇంకా ఆ బాడీ చూస్తుంటే ఆ బైసెప్స్ అవి
ఒక 6 నెలల అమ్మ మొగుల్లో ఉన్నాడు రామ్ చరణ్ లెటర్‌లో చెప్పాలంటే. సో, సారీ ఇలాంటి ఇలాంటి పదాలు వచ్చినందుకు నా నోటి నుంచి. ఇంకా ఆపుకోలేకపోతున్నాను భయ్యా. ఏంటి భయ్యా పోస్టర్ ఏంటి భయ్యా? భయ్యా రామ్ చరణ్ గారి అభిమానులు మీరు పడిన కష్టాలకి, మీరు పెట్టుకున్న కన్నీళ్ళకి ఎండకడ్డ పెట్టి పారదోబ్బడి బుచ్చిబాబు మీరింక ఫిక్స్ అయిపోండి. 'పెద్ది' అనే సినిమాతో ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ కాదు, ఇండియాని షేక్ చేసి పారదొబ్బబోతున్నారు రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు. అట్ ద సేమ్ టైం ఈ సినిమాతో గ్లోబల్ లెవెల్‌లో RRRతో ఎలాంటి గుర్తింపు వచ్చిందో దానికి మించిన గుర్తింపు అయితే రామ్ చరణ్ గారికి గ్లోబల్ లెవెల్‌లో రాబోతుంది. ఎందుకంటే ఇది ఒక కల్ట్ ఊర మాస్, ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక అంటే ఒక రూరల్ ఏరియాలో కథ, దాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లే సత్తా ఉన్న ఏకైక నటుడు ఎవడైనా ఉన్నారు అంటే అది రామ్ చరణ్ గారే. సో ఇదే దృష్టిలో పెట్టుకుని బుచ్చిబాబు అనేవాడు ఎంత నీట్‌గా రాశాడంటే అసలు ఆ సబ్జెక్ట్ అర్థమైపోతుందన్న. ఇది ఒక వేరే లెవెల్ సబ్జెక్ట్. దట్టు ఒక స్పోర్ట్స్ డ్రామా అనేసరికి ఒక భాషతో కానీ, ఒక రిలీజన్తో కానీ, లేదంటే ఒక స్టేట్తో కానీ సంబంధం ఉండదు. ప్రతి ఒక్కడు ఓన్ చేసుకుంటాడు. అక్కడే బుచ్చిబాబు చాలా పెద్ద సక్సెస్ అయ్యాడు. మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క కథ, ఈ యొక్క సినిమాతో రామ్ చరణ్ అనే వ్యక్తి పెట్టే లెక్కలు టచ్ చేయాలంటే వేరే హీరోకైనా సరే కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఇది నా మాట కింద రాసి పెట్టుకోండి.